నమస్తే సార్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారి అయిన రాజీవ్ కుమార్ గారికి నా యొక్క చిన్న ప్రశ్న అండి. మీరు పార్లమెంట్ ఎలక్షన్ కానీ లేకపోతే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్కి ప్రచారం చేసుకోవచ్చని చెప్పేస్తారు. అతను 10 రోజులు కానీ వారం కానీ ప్రచారం చేసి డబ్బు రూపేనా కానీ వస్తువు రూపేనా కానీ ప్రచారం చేసుకుని క్యాండిడేట్స్ ఆ యొక్క ఓటర్స్కి పంచుతాడు. ఇది బాగానే ఉంది. కానీ చనిపోయిన నాయకుల విగ్రహాలకి మీరు ఎందుకు ముసుగులేస్తున్నారో మాకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. నాకు ఒక్కడికే కాదండి, భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది జనాభాకి ఎన్నికల అప్పుడు చనిపోయిన రాజకీయ నాయకులకి బొమ్మలకి ఎందుకు మీరు ముసుగు వేస్తున్నారో మాకు అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. దేనికంటే ఒక క్యాండిడేట్ స్వయంగా ఇంటింటికి తిరిగి నాకు ఓటు వేయండి, మా పార్టీకి ఓటు వేయండి అని చెప్పి నగదు రూపేనా కానీ వస్తువు రూపేనా కానీ ఎన్ని రూపాయలకు విధాలుగా అతను ప్రయత్నం చేసినా కానీ ప్రభావితుడు కాని ఓటరు ఒక పార్టీ రాజకీయ నాయకుడు చనిపోయిన విగ్రహాన్ని చూసి ప్రభావితుడయ్యి ఆ పార్టీకి ఓటేస్తారని మీ అభిప్రాయమా? లేకపోతే మీకు ఇంకేమన్నా ఉద్దేశాలు ఉన్నాయా? దయచేసి మాకు తెలియపరుస్తారని మేము కోరుకుంటున్నా. మా ప్రజల తరపున కూడా నేను విన్నవించుకుంటున్నా. కాబట్టి ఆ విగ్రహాలు వెనక ముసుగు ఏమిటో మాకు తెలియపరుస్తారని నేను విన్నవించుకుంటున్నా. ఏదన్నా తప్పుగా మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను క్షమించాలని మరీ కోరుకుంటున్నా. నమస్తే.